ఐఎమ్ సుజీ. ఈ రోజండి నేను కొన్ని డీటెయిల్స్ చెప్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇదేంటంటే థాయిలాండ్ లో ఉన్న బ్యాంకాక్ అనేది ఏంటంటే థాయిలాండ్ క్యాపిటల్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇది కమర్షియల్ ఏరియా. ఇక్కడ షాపింగ్ కానీ బిజినెస్ అంటే ఎక్కువగా బిజినెస్ సెంటర్ అనమాట బ్యాంకాక్ అనేది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే థాయిలాండ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మన ప్యాకేజ్ టూర్లో వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని ఏరియాస్ చూపిస్తారు. బ్యాంకాక్ లో ఒక స్లీపింగ్ బుద్ధ, సఫారీ వరల్డ్ అండ్ పట్టై అండ్ ఫుకెట్, ఇంకేదన్నా వేరేది ఇంకో ఐలాండ్ ఉందన్నమాట. అలా ఆ ఏరియాస్ పర్టికులర్ ఏరియాస్ లో అవి చూపిస్తారు. చాలా మంది ఏంటంటే అక్కడే స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే సీ ఏరియాస్ కన్నా వాటికన్నా కాకుండా మామూలుగా సైట్ సీయింగ్స్, వేరే టెంపుల్స్ చూడాలనుకునే వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే వీడియో చాలా పనికి వస్తుంది అనమాట. అయితే ఇది బ్యాంకాక్ లోనండి ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఏ ఏరియాలు మొత్తం బ్యాంకాక్ చూసుకోవాలనుకుంటే మీకు 3 days లో బ్యాంకాక్ చూసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా నేను డీటెయిల్స్ వైజ్ మీకు చెప్తాను. ఎలా వెళ్ళాలి, అసలు ఏంటి అనేది కూడా ఈ రోజు నేను మీకు అవన్నీ నేను చూపిస్తానని చెప్తాను. ఓకే, థాయిలాండ్ వెళ్లే వాళ్ళకండి ఫస్ట్ బ్యాంకాక్ లో దిగాలన్నమాట ఎయిర్పోర్ట్ లో. అయితే ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఆ బ్యాంకాక్ లో ఉండాలంటే ఆ ఏరియాస్ కి మీకు మెట్రో ఫెసిలిటీ అయితే ఉంటుంది. అయితే 100 రూపీస్ ఇండియన్ కరెన్సీలో అవుతుంది అనమాట టికెట్ కాస్ట్. అయితే లో బడ్జెట్ లో మీరు బ్యాంకాక్ చూడాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా నేను చెప్తాను. ఇది లో బడ్జెట్ అంటే అక్కడ హాస్టల్స్ ఉంటాయండి. అదేంటంటే బెడ్స్ అని అంటే రూమ్ లోనే చాలా బెడ్స్ ఉంటాయి అనమాట. ఇలా 1 by 1 గా ఉంటాయి. మీరు ఎవరైనా 2-3 కలిసి వెళ్లే వాళ్ళకి ఇప్పుడు బ్యాంకాక్ అసలు లేడీస్ అని జెంట్స్ అని కాదు, ఎవరికైనా సేఫ్ ప్లేస్ అండి బ్యాంకాక్ అనేది. ఇప్పుడు లేడీస్ కూడా వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం ఉండదు, చాలా సేఫ్ ఏరియా అది. అయితే మీరు హాస్టల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక బెడ్స్ 1 by 1 ఇలా ఉంటాయి అనమాట. అయితే దాని కాస్ట్ వచ్చేసరికి మీకు 1500 to 2000 ఇండియన్ కరెన్సీలో అవుతుంది. అయితే అది చాలా చీప్ గా ఉంటుంది. అక్కడ మీకు ఫుడ్ కూడా మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు చాలా మంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇన్స్టెంట్ ఫుడ్ తెచ్చుకునే వాళ్ళకైతే మీరు హాస్టల్స్ లో కూడా మీరు చేసుకోవచ్చు. మామూలు హోటల్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మినిమం 5000 నుంచి అబవ్ ఉంటాయి అనమాట. బ్యాంకాక్ లోనండి ఇండియన్స్ అయితే ఎక్కువగా ఉన్నారండి. మేము 2006 లో వెళ్ళినప్పుడు ఇండియన్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడైతే మీరు బ్యాంకాక్ వెళ్ళినాక మీకు బ్యాంకాక్ ఇండియా అనేది డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే కంప్లీట్ గా ఇండియన్సే ఉంటారు. స్పెషల్లీ అంటే ఫుడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళంటే వేరే ఫుడ్ తినాలి. థాయి ఫుడ్ కూడా వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇండియన్ రెస్టారెంట్ మేము కూడా వెళ్తే ఇండియన్ ఫుడ్ తింటాం అనమాట. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ మన ఇండియాకి అక్కడికి ఏం తేడా. మేము ఢిల్లీలో ఉంటాం కాబట్టి ఢిల్లీ టు బ్యాంకాక్ జర్నీ వచ్చేసరికి ఫ్లైట్ జర్నీ 3.5 hours అండి. అయితే ఈ రానుబాను టికెట్ కాస్ట్ వచ్చేసరికి 25,000 అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోకండి. మీ పర్సనల్ గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ప్యాకేజ్ వాళ్ళకైతే వాళ్లే చెప్తారు. మీరు పర్సనల్ గా వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఈవినింగ్ 11 తర్వాత ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. అదేంటంటే మీరు అంటే మిడ్ నైట్ కి మీరు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ టైంలోకి వెళ్ళిపోతారు. అయితే మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అదే కనుక మీరు మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నారంటే మీకు ఆ ఫుల్ డే అయితే వేస్ట్ అయిపోతుంది. ఈవినింగ్ ఫ్లైట్ తీసుకుంటే మీ తర్వాత ఎక్కడ హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే టూర్ మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డే 1 టూర్ అనమాట. డే 1 టూర్ అయితే ఫస్ట్ మీరండి బ్యాంకాక్ లో దిగిన తర్వాత ఫస్ట్ డే టూర్ అండి సఫారీ వరల్డ్ కి వెళ్ళొచ్చు. ఎందుకంటే సఫారీ వరల్డ్ అనేది ఒక బిగ్ పార్క్ అనమాట. అంటే నాట్ బిగ్గెస్ట్ పార్క్ అండి. ఇదేంటంటే చాలా ప్రైవేట్ వాళ్ళదనమాట ఈ పార్క్ వచ్చేది, కానీ మేనేజ్మెంట్ అంతా గవర్నమెంట్ చేస్తుంది. ఇదంతా చాలా బాగుంటుందండి ఈ పార్క్ వచ్చేసరికి. పిల్లలు ఉన్న వాళ్ళైతే, మా పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
థాయిలాండ్ కరెన్సీని బాట్స్ అంటారండి. అయితే మనం ఈ పార్క్ లోకి వెళ్ళినప్పుడు ఈ పార్క్ లో రేట్ ఎంతంటే అంటే ఎంట్రీ ఫీ వచ్చేసరికి 750 బాట్స్ అనమాట. అంటే 1876 రూపీస్ అనమాట. కొంచెం అటు ఇటుగా అలా ఉంటుంది. పిల్లలకైతే తక్కువ ఉంటుంది. అదే లోకల్ వాళ్ళకి ఫారినర్స్ అంటే మనం ఫారినర్సే కాబట్టి మనకి రేట్ ఎక్కువ. అదే లోకల్ వాళ్ళకైతే అక్కడ రేట్ తక్కువ ఉంటుంది. మేము అంటే 2006 లో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ త్రూ మేము వెళ్తే మాకు చాలా తక్కువ రేటు పడింది అనమాట. 800-700 మన ఇండియన్ కరెన్సీలో పడింది అప్పుడు. అది అంటే మీకు అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ త్రూ మీరు పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఇలా మీరు టికెట్స్ తీసుకున్నా కూడా మీరు అది మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అండి అంటే సీజన్ బట్టి, సీజన్ అంటే అక్కడ ఆల్ సీజన్ ఒకటే అండి, వర్షం ఎండ తప్పించి అక్కడ వింటర్స్ అనేది ఉండదు థాయిలాండ్ లో. అయితే మీకు పార్క్ టైమింగ్స్ వచ్చేసరికి 9 to ఈవినింగ్ 5 to 6 అట్లా అనమాట. అంటే 5 వరకు వాళ్ళు ఎలా చేస్తారు, ఇక ఆ తర్వాత ఉండదు. ఉన్నవాళ్ళు 6 వరకు ఉంటారు లోపల. అది లోపలంతా కూడా అవన్నీ ఏంటంటే 2 పార్క్స్ ఉన్నాయి. ఒకటి మెరీన్ పార్క్, రెండోది సఫారీ పార్క్ అనమాట. సఫారీ పార్క్ అనేది జూ అండి, యానిమల్స్ ఉంటాయి. మెరీన్ పార్క్ అనేది ఏంటంటే బోటింగ్ జర్నీ, ఇంకా షోస్, డాల్ఫిన్ షోస్, ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ షోస్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సఫారీ పార్క్ నండి 480 ఎకర్స్ లో వాళ్ళు నిర్మించారనమాట. 300 ఎకర్స్ లోనేమో జూ ఉంది. మిగతా అదంతా వచ్చేసరికి ఏమో షోస్, అంటే డాల్ఫిన్ షోస్ గానీ అవన్నీ కూడా మిగతా అది దాంట్లో ఉందన్నమాట. చాలా పెద్ద పార్క్ అండి. యానిమల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అన్ని కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలా మనకి ఇండియాలో చూడండి చాలా పార్కుల్లోకి వెళ్తే అసలు మనకి యానిమల్స్ కనిపించవు, ఎందుకంటే చెట్ల లోపలికి అంటే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ అలా కాదు, అన్ని యానిమల్స్ మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఈ పార్క్ నుంచి తొందరగా చూసేసుకుని 4 o'clock కల్లా మీరు బయటకు వస్తే ఈవినింగ్ అండి బ్యాంకాక్ లో స్లీపింగ్ బుద్ధా టెంపుల్ ఉందన్నమాట. అది చాలా పెద్ద స్లీపింగ్ బుద్ధా అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది మీరు అందులోకి వెళ్ళొచ్చు. అది కూడా టైమింగ్స్ అండి, 6 తర్వాత టెంపుల్ లోకి అలౌ చేయరు. అంటే మీరు 4 గనక పార్క్ అంతా కూడా అయిపోతే మీరు అది చూసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ టెంపుల్ కి వెళ్ళాలి అంటే రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఏంటంటే అక్కడ మీరు ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ అనేది అక్కడ అలౌ చేయరు. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, తిరుపతి వెళ్తే అందరు ఇప్పుడు పంచెలు కట్టుకోవాలి అని చెప్పి రూల్ ఉంది కదా, ఇక్కడ కూడా అంతే. కింద నుంచి ఎక్కువ ఫారినర్స్ అంటే వాళ్ళు షార్ట్స్ అవి వేసుకుంటారు కాబట్టి మీకు అక్కడే డ్రెస్సెస్ అన్ని దొరుకుతాయి రెంట్కి. తీసుకొని లుంగీలా కట్టుకొని ఆ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది కూడా మీరు 1 day టూర్ లో అది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సెకండ్ డే టూర్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్ ఇన్ బ్యాంకాక్ అనమాట. చాలా చాలా పెద్దది ఫ్లవర్ మార్కెట్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. మీరు ఎవరైతే చూడనాళ్ళు ఉంటే నా వీడియోస్ చూడొచ్చు. నేను అన్ని కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట, డీటెయిల్స్ చెప్పడం కోసం అని చెప్పి. ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయో నేను మీకు చెప్తాను. ఈ లోకల్ మార్కెట్ ని థాయి వాళ్ళండి పాక్ లాంగ్ తలత్ మార్కెట్ అంటారనమాట. ఈ మార్కెట్ వచ్చేసరికి దాదాపు ఫుల్ డే అంతా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, స్పెషల్ గా ఈవెంట్స్ కోసం అని చెప్పి. ఓన్లీ ఫ్లవర్ మార్కెట్ కాదండి, ఇక్కడ అన్ని కూడా వెరైటీస్ ఆఫ్ అంటే డెకరేషన్ ఐటమ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు ఈవెంట్స్ కోసం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండేసరికి లిల్లీ ఫ్లవర్స్ అండ్ జాస్మిన్, మన మల్లెపూలు అండి. మల్లెపూలు చాలా చాలా బాగుంటాయి అనమాట. అసలు చూడండి మార్కెట్ లో మల్లెపూలు మనకు మాలలు ఎలా కడతారు, వీళ్ళు ఏం చేస్తారంటే తల్లో పెట్టుకోకుండా చేతికి దండల్లాగా పెట్టుకుంటారు. ఇంకా బంతిపూలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ అంటే అరటి బత్తలతో వీళ్ళు తయారు చేస్తారు, చాలా బాగుంటాయి అనమాట. అరటి బత్తలతో ఏంటంటే గుళ్ళల్లో వీళ్ళు ఏంటంటే అందులో లైట్స్ పెట్టి వాళ్ళు వదులుతూ ఉంటారు దాంట్లో నీళ్ళల్లోకి. అవన్నీ కూడా అసలు చూస్తుంటే చాలా అమేజింగ్ గా ఉంటాయండి. నేను మీకు చూపిస్తాను చూడండి, పక్కనే నేను వీడియో చూపిస్తున్నాను మీకు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు. ఆ మార్కెట్ లోకి వెళ్తే ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట ఫ్లవర్స్ ది, అంత అసలు సువాసనలు అనమాట. ఎటువంటి మల్లెపూలు అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇది యాక్చువల్గా 18th centuryలో
ఇది ఫ్లోటింగ్ మార్కెట్ అండి, అంటే వాటర్ లో ఉండేది అనమాట ఈ మార్కెట్. ఇప్పుడు ఏంటంటే మామూలుగా చేసేసారు. అయితే ఇది వచ్చేసరికి వీళ్ళ బిజినెస్ అవర్స్ ఏంటంటే మార్నింగ్ 2 to 4 అనమాట. ఆ టైం కనుక మనం వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఆ టైంలో చాలా మంది ఏంటంటే పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి అండి మీకు మాక్సిమం 40 minutes లో ఈ మార్కెట్ అంతా చూసుకోవచ్చు. థాయిలాండ్ లోనండి ఫేమస్ ఫ్లవర్స్ ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్ అనేది మామూలుగా ఏంటంటే ఇండియాలోకి వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అనమాట. థాయిలాండ్ లో తక్కువ రేట్ ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆర్కిడ్స్ అనేది. మనకి థాయి ఫ్లైట్స్ లో కూడా చాలా మంది ఏంటంటే అవే ఇస్తూ ఉంటారు అనమాట వెల్కమ్ కి. చాలా బాగుంటాయి అవి. ఫేమస్ ఫ్లవర్ అనమాట థాయిలాండ్ ఆర్కిడ్ ఫ్లవర్స్. ఇప్పుడండి ఇది సెకండ్ డే అయితే మీరు ఈవినింగ్ వరకు అయిపోతుందండి. తర్వాత మీరు అక్కడ లోకల్ మార్కెట్ కి వెళ్ళొచ్చు. లోకల్ మార్కెట్ మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే బ్యాంకాక్ లో చెప్పులు చాలా వెరైటీస్ మనకి ఇండియాలో కూడా దొరకవు అనమాట. అంత వెరైటీస్ చెప్పులు ఉంటాయి. కాకపోతే మేము కూడా తీసుకున్నాం కానీ పెద్దగా డ్యూరబుల్ ఉండవు, ఎందుకంటే స్ట్రీట్ లోనే అమ్ముతారు కాబట్టి. కానీ చాలా ఫ్యాన్సీగా వెరైటీగా ఉంటాయి అనమాట. ఇంకా డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ కూడా మీరు షాపింగ్ చేయొచ్చు, అక్కడ బార్గెన్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటేనండి మీరు బ్యాంకాక్ వెళ్లే వాళ్ళకి గోల్డ్ తీసుకోవచ్చు అండి. గోల్డ్ షాపింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము 2006 లో ఉన్నప్పుడు రేట్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ టైంలో మేము చాలా షాపింగ్ చేసాము. ఎట్ ప్రెసెంట్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా రేట్ కి డిఫరెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఈక్వల్ గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ ఈక్వల్ గానే ఆల్మోస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు బెస్ట్ గోల్డ్ దొరుకుతుందండి, ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు అక్కడ ఎలా అంటే తక్కువ బంగారంతో ఎక్కువ అంటే బోల్ చాక్తో వాళ్ళు చైన్స్ అయ్యి ఉంటాయి, చాలా బాగుంటాయి. బ్రాస్లెట్స్ అవన్నీ కూడా డిఫరెంట్ కొంచెం, అంటే వెళ్ళిన వాళ్ళు మామూలుగా బార్స్ అయితే తెచ్చుకునే వాళ్ళది వేరు, ఆర్టికల్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి అనమాట. మీరు తీసుకొచ్చుకొని వాటిని రీమేక్ చేయించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా ప్యూరిటీ ఉంటాయి అనమాట. అక్కడ మనకి ఇండియా తీసుకొచ్చిన తర్వాత అండి, ఇండియా వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. థాయిలాండ్ నుంచి మీరు గోల్డ్ తీసుకెళ్లారంటే ఇండియాలో ఏ షాప్ వాళ్ళైనా అది ఈజీగా తీసుకుంటారు, ఎందుకంటే చాలా ప్యూరిటీ ఉంటుంది కాబట్టి. గోల్డ్ షాపింగ్ మాత్రం మీరు ఇండియాలో కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఆగి మీ థాయిలాండ్ వెళ్ళి కొనుక్కోండి వెళ్ళినప్పుడు. నేను అలా చెప్పట్లేదు గోల్డ్ కోసం వెళ్ళమని చెప్పి. అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం ఆ ప్రోగ్రామ్ ని, ఇండియాలో కొనే ప్రోగ్రామ్ మీరు ఆపేసుకుని బయటకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మీరు గోల్డ్ కొనుక్కోండి. అది మీరు వేసుకున్నా బాగుంటుంది, అంటే కొంచెం పెద్ద చేత ఉన్నాయి ఏంటంటే మోటుగా అనిపిస్తాయి అనమాట. మీ ఇండియా తీసుకెళ్లి మళ్ళీ మనం రీమేక్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. అది మేమైతే చాలా తక్కువలో తీసుకెళ్ళాము. తర్వాత అది ఏంటంటే మాకు కొంచెం ఆ డిజైన్ కొంచెం మోటుగా అనిపించి మేము చేంజ్ చేసాం అనమాట. చాలా, కానీ ఎంత బాగుందో ఆ గోల్డ్ అనేది ఇప్పుడు కూడా అలా మెరుస్తూనే ఉంది. మేము చేయించుకున్న గోల్డ్ అది చాలా బాగుందండి. అదైతే మీరు ట్రై చేయొచ్చు తప్పనిసరిగా. తర్వాత మనం ఏంటంటే బోట్ టూర్ అండి, క్లాంగ్ బోట్ టూర్ అంటారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి 2 hours పడుతుంది. ఇది చాలా బాగుంటుందండి. ఒకవేళ మనకి ఒక 6 members కనుక ఉంటే ఈ బోట్ లో మనకి 13,000 రూపీస్ తీసుకుంటారు బోటు. అంటే 6 members డివైడ్ చేసుకోవచ్చు అనమాట. వేరే టూరిస్టులు వస్తే అంటే ఒక దాంట్లో బయట వాళ్ళని కొన్ని బోట్స్ లో అంటే వాళ్ళు మనుషులు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. కొన్ని మనం పర్సనల్ గా కావాలి అనుకుంటే 13,000 రూపీస్ మీరు పే చేస్తే ఇవన్నీ కూడా మేము ప్యాకేజ్ టూర్ లో, ఈ ప్యాకేజ్ టూర్ వేరేనండి. ఇవి మీరు చూసుకోవచ్చు ఈవినింగ్ వరకు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ పొద్దున్నే కనుక మీరు 6 o'clock వెళ్ళిపోయారంటే అక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా బాగుంటుంది. ఆ టైంలో వాళ్ళ కూరగాయలన్నీ కూడా ఫ్లోటింగ్ మార్కెట్ అంటే నీళ్ళల్లో అమ్ముతూ ఉంటారు. మాకు టైం కుదరలేదు, మాకు లేట్ అవటం వల్ల మేము లేట్ గా వెళ్ళాము, అందుకని అది ఒక్కటి మిస్ అయిపోయాము మేము. అప్పుడు ఇది వచ్చేసరికి ఇది మనకి బోట్ జర్నీ చేపిస్తారు, చాలా బాగుంటుందండి. చూడండి, మనం బోట్ లో వెళ్తూ ఉంటే పక్క నుంచి బోట్ లోనే అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే కొనేవాళ్ళు కొంటూ ఉంటారు. రేట్స్ వచ్చేసరికి అండ్ వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ చెప్తారు, మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాతే మనకి ఏంటంటే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తారు, మనం చూద్దాం పదండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. థర్డ్ డే టూర్ అండి. అక్కడ వాటర్ అండ్ టెంపుల్ అంటారు, అంటే టెంపుల్ ఆఫ్ డాన్ అంటారు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్, మీరు
నా ప్రీవియస్ వీడియోలో అయితే మీరు ఫుల్ గా చూడొచ్చు. అది నేను స్పెషల్ గా ఆ వాటర్ అండ్ టెంపుల్ అయితే ఒక వీడియోలో పెట్టాను అనమాట. అది చూడొచ్చు మీరు కావాలి అనుకుంటే. అసలు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది అసలు అక్కడ ఉన్న కార్వింగ్ కానీ అది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అది మార్నింగ్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే అది ఓపెన్ ఉంటుంది అనమాట. అది చాలా బాగుంటుందండి. అంటే అక్కడ మన ఇండియన్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు థాయిలాండ్ అంతా కూడా అంటే బుద్ధుడిని పూజిస్తారండి. బుద్ధుడు అండ్ బ్రహ్మని కూడా పూజిస్తారండి. ఇక్కడ ప్రతి మాల్ ముందు అంటే మాల్స్ ఉంటాయి కదా, మాల్ ముందు అండి బ్రహ్మ టెంపుల్ ఉంటుంది. బుద్ధుడి టెంపుల్ కూడా బుద్ధుడిని మామూలుగానే గుళ్ళు ఉంటాయి అనమాట. బ్రహ్మని మాత్రం స్ట్రీట్ కి కార్నర్ లో అంటే చాలా మంది మాల్స్ ఎదురుగానే పెట్టుకుంటారు. నేను ఫస్ట్ టైం చూసాను బ్రహ్మని ఈ విధంగా ఇక్కడ పూజిస్తారని చెప్పి. అదొకటి చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత బుద్ధుడి టెంపుల్స్ అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. అక్కడ వెరైటీగా ఈ రెండు కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ టెంపుల్ కూడానండి అన్ని మన రామాయణం రిలేటెడ్ గా ఉంటాయి అనమాట. మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్ చూడటానికి వెళ్ళిన ఓన్లీ చూడటానికి వెళ్ళొద్దు, మీరు గైడ్ మాత్రం పెట్టుకోండి. మామూలుగా ఏంటంటే అసలు మీరు టాక్సీలోనే వాళ్ళు టూరిస్ట్ ప్యాకేజ్ లో ఇది ప్యాకేజ్ టూర్ అనమాట. ఇందులో మీకు మీ డ్రైవరే మీకు గైడ్ లాగా చెప్తారనమాట. చాలా చాలా బాగుంటుంది అది విన్న తర్వాత. మీరు వినకుండా గనక మన మామూలుగా చూస్తే మీకు అంత ఎంజాయ్మెంట్ ఉండదు. అదే మీరు వింటే గనక అందులో చాలా వరకు రామాయణం గురించే వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఈ అన్ని రాముడి గురించి కానీ మిగతా దేవుళ్ళు అక్కడండి. థాయిలాండ్ లో ఇంకోటి ఏంటి తెలుసా, వినాయకుడిని కూడా వాళ్ళు స్టాచ్యూస్ పెడుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను, చూడండి చూడండి. కొన్ని ఏరియాస్ లో వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇది మీకు ఈవినింగ్ వరకు అండి 6 వరకు మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. దీంతోనండి ఈ 3 రోజుల టూర్ అయితే బ్యాంకాక్ కంప్లీట్ అవుతుంది. ఇంకా చిన్నవి ఉన్నాయండి. ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్స్ అని ఇంకా వేరే కావాలి అనుకున్న వాళ్ళు మాల్స్ ఉన్నాయి. మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయండి. మేమైతే మెయిన్ టెంపుల్స్ వరకు నేను మీకు చూపించాను. ఇంకా మీరు ఉండదలుచుకున్న వాళ్ళు ఇంకొక రోజు ఉంటే ఇంకా మిగిలిన టెంపుల్స్ కూడా అన్ని కవర్ చేసుకోవచ్చు అండి. బ్యాంకాక్ లో నైట్ మార్కెట్స్ ఉంటాయండి. నైట్ మార్కెట్స్ అంటే రాత్రి 11 అంటే 12 వరకు ఉంటాయి అన్నమాట. అయితే మీరు అప్పటి వరకు వచ్చి మీరు ఏమైనా కావాలంటే ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా గ్రాసరీస్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మాల్స్ కూడా 11 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. దీన్ని స్పెషల్గా నైట్ మార్కెట్స్ అంటారు. ఒక్కటని కాదండి, బ్యాంకాక్లో చాలా చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ మార్కెట్స్. అంటే ఈవినింగ్ షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ మాల్ పైనంతా మాల్ ఉంది, కిందంతా కూడా ఇవన్నీ ఫుడ్ సెంటర్ అనమాట. వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇక్కడ స్పెషల్ అండి థాయిలాండ్లో ఫ్రూట్స్ ఫేమస్ అనమాట. చాలా టేస్టీగానే అండ్ వాటరీగా ఉంటాయి, అన్ని జ్యూసీగా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఎవరైనా మీరు థాయిలాండ్ విజిట్ చేసే వాళ్ళు అంటే ఫ్రూట్స్ మాత్రం తప్పనిసరిగా తినండి, తెచ్చుకోండి ఇండియాకి, చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, ఇదంతా మాల్ అనమాట. ఇక్కడ షాపింగ్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. బట్టలన్నీ కూడా చాలా బాగుంటుంది షాపింగ్ చేసే వాళ్ళకి. ఇదండి మీరు బ్యాంకాక్ లో చూడవలసిన ప్రదేశాలు. తప్పనిసరిగా మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే మీరు విజిట్ చేయండి. ఎందుకంటే బ్యాంకాక్ ఇండియాలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఖర్చు అవుతుందండి. ఆ ఖర్చుతో మీరు బ్యాంకాక్ వస్తే మీరు అన్ని చూసుకోవచ్చు. కనీసం మీరు ఒక ఫారెన్ ట్రిప్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఇండియాలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అంటే ఖర్చు తక్కువేం అవటం లేదండి, ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు ఖర్చు అయితే సేమ్ పడుతుంది కాబట్టి మీరు చక్కగా వెళ్ళి ఒకసారి మాత్రం మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా చూడండి ఇది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొక ప్లేస్ గురించి నేను మీకు చూపిస్తాను, అది కూడా తప్పనిసరిగా చూడండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.